సంక్రాంతి పండుగ కోసం ఊళ్లబాట పట్టిన జనం, పల్లెలు నగరాల్లో ఆకట్టుకుంటున్న ముగ్గుల పోటీలు. వైభవంగా జరుగుతున్న ఐనవోలు జాతర, బ్రహ్మోత్సవాలకు భారీగా తరలివచ్చిన భక్తులు. వేడెక్కిన పాలమూరు రాజకీయం, కోర్టు స్టేతో ఆగిన అవిశ్వాస తీర్మానం. కొమరంభీం జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి, మహారాష్ట్రకు తరలుతున్న బియ్యం పట్టివేత. శిథిలావస్థలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, నిర్మాణం పూర్తయినా పంపిణీ చేయని అధికారులు. ఏడేళ్లు గడిచిన రైతులకు అందని నష్టపరిహారం, ఆదిలాబాద్లో పంట నష్టం అందక రైతుల పాట్లు. బీసీ కులగణనకు కట్టుబడి ఉందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అన్ని సమస్యలకు కులగణనే పరిష్కారమన్నారు. ఢిల్లీలో బీసీ సంఘాల నేతలతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాల నేతలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి జస్టిస్ ఈశ్వరయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్ పాల్గొన్నారు. కేంద్రం కులగణన చేయడం లేదని రాహుల్తో చెప్పారు జస్టిస్ ఈశ్వరయ్య. లెక్కలు తేల్చకుండానే అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చారని విమర్శించారు. మండల కమిషన్ సిఫారసులను పట్టించుకోవడం లేదు రాహుల్ దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలో బీసీ గణన చేయాలని డిమాండ్ చేశారు జస్టిస్ ఈశ్వరయ్య. కులగణన లేకున్నా రామాలయం పేరుతో ఇంటింటికి అక్షింతలు. బీసీ సంఘాల నేతల జాజుల శ్రీనివాస్ రాహుల్తో భారత్ జోడో యాత్రకు మద్దతిస్తున్నామని చెప్పారు. మొట్టమొదటిసారి బీసీ ఫెడరేషన్కు కాంగ్రెస్ మద్దతిస్తుందన్నారు ఆ పార్టీ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్. డిమాండ్ల మీద, ఓబీసీ సమస్యల మీద రాహుల్ గాంధీ గారు చాలా క్షుణ్ణంగా ఇలా ప్రతి ఒక్క రాష్ట్రంలో వచ్చినటువంటి ఒక ఓబీసీ ప్రతినిధితోటి ఈరోజు కలిసి చర్చించడం జరిగింది. సావధానంగా రాహుల్ గాంధీ గారు ఎంత మంచిగా విన్నారంటే ప్రతి ఒక్క రాష్ట్రం తరపున మాట్లాడే ఓబీసీ ప్రతినిధుల అన్ని విషయాలు వారు వినడం జరిగింది. ఏ వర్గం, ఏ కులం ఎంత ప్రాతినిధ్యం దక్కుతుంది, ఏ కులానికి అన్యాయం జరుగుతుంది, రాజకీయంగా విద్యాపరంగా ఎలాగ అన్యాయం జరుగుతుందో స్పష్టంగా తెలుసుకోవడానికి కులగణన అవసరం. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఒక ఎజెండాగా దీన్ని కులగణన ఎజెండాగా పెట్టుకొని మేము ముందుకెళ్తామని చెప్పడం జరిగింది. ఓబీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నప్పటికీ కులగణన చేయకపోవడం చాలా దురదృష్టకరం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా మేము కులగణన చేస్తాం. కులగణనతో పాటు జనాభా దామాష్ ప్రకారం మీకు రిజర్వేషన్లు పెంచడానికి చూస్తాం. ఇవాళ డిఓపిటీలో దేశవ్యాప్తంగా పరిపాలించేటువంటి డిఓపిటీలో కూడా ఓబీసీ ఐఏఎస్లు ముగ్గురే ఉన్నారు. కాబట్టి జనాభా దామాష్ ప్రకారం కీలక పోస్టుల్లో ఓబీసీ ఐఏఎస్లు ఉండేటట్టు చేస్తాం. పూర్తిగా మండల్ కమిషన్ ఇచ్చినటువంటి ఏవైతే సిఫార్సులు ఉన్నాయో ఆ మండల్ కమిషన్ సిఫార్సులను మేము అమలు చేయడానికి చూస్తాం. భారత్ జోడో న్యాయయాత్రకు ఓబీసీ సంఘాల తరఫున పూర్తి మద్దతు తెలపడం జరిగింది. ఇప్పుడు 2024 పార్లమెంటరీ ఎలక్షన్స్లో మన బాధ్యత ఏంది, మనకు డ్యూటీ ఏందని మేము ఎన్నో మీటింగ్స్ని పెట్టుకున్న తర్వాత ఒకే నిర్ణయానికి వచ్చినారు. అందరు ఆర్గనైజేషన్స్ కలిసి బీజేపీ జాతీయ జనగణన చేయడానికి సిద్ధంగా లేరు. తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇచ్చి అందులో ఎస్సీ ఎస్టీ బీసీలని వేరు చేసినారు. అది ఏం ఎంక్వైరీ చేయకుండా ఈడబ్ల్యూఎస్ ఇచ్చి వాళ్లకు అగ్రకులాల వాళ్ళకే ప్రత్యేకంగా ఇచ్చినారు. ఈ యొక్క మొత్తం పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా అవన్నీ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. మాకు ఇంతవరకు ఏమైతే చేసినారో విద్యా ఉద్యోగాల్లో కూడా సమాన అవకాశాలు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏదైతే సామాజిక న్యాయం పెరుగుతుందో, జాతీయ జనగణన జరగాలనే డిమాండ్ పెరుగుతుందో, రాహుల్ గాంధీ గారు ఈ నినాదం ప్రత్యక్షంగా తీసుకున్నారో ఇప్పుడు హిందుత్వము, తర్వాత రామాలయము, తర్వాత అయోధ్య ఈ విషయాలు పైకి తెస్తున్నారు. ఇంటింటికి అక్షంతలు పెడుతున్నారు కానీ ఇంటింటి జనగణన చేయట్లేదు. తర్వాత జనాన్ని ఒక మాయ మాటలు చెప్పి పక్కదారిలో చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి ఎదుర్కోవడానికి నిజంగా అసలు బీసీలకు ఏమొస్తుంది, బీసీలకు వాళ్ళకు రావాల్సిన వాటా, వాళ్ళకు రావాల్సిన రిప్రజెంటేషను, రిజర్వేషను మేము అందరం కూడా జాతి జనగణన చేసే వాళ్ళకి మేమెంతో మాకు అంత వాటా ఇవ్వడానికి సిద్ధంగా పడినటువంటి ఈ యొక్క ఇండియా గఠబంధన్కి మద్దతు ఇవ్వడానికి, సంపూర్ణ సపోర్ట్ చేయడానికి నిర్ణయించుకొని ఈరోజు రాహుల్ గాంధీ గారిని కలవడం జరిగింది. మీరు కూడా మీ కాంగ్రెస్ పార్టీని ఒక ప్రజాస్వామ్యంగా నిర్మించండి.
అందులో ఎస్సీ ఎస్సీ బీసీల భాగస్వామ్యం కూడా మీ పార్టీలో ఉంచండి. మనకు అన్ని పదవులు మీ పార్టీలో డెమోక్రసీ ఉంటే మీ ప్రభుత్వం వచ్చినప్పుడు డెమోక్రసీ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ మీ ప్రభుత్వం వచ్చింది, వెంటనే ఆర్టికల్ 342A3 కింద అక్కడ సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఒక చట్టం చేసి ఎంక్వైరీ చేసి మీరు నిరూపించితే దేశమంతా నమ్ముతారు మీరు చేస్తారని. లేకపోతే పొలిటికల్ మేనిఫెస్టో పొలిటికల్ గురించి మీరు చెప్తా ఉన్నారు, తర్వాత బీజేపీ మోసం చేసినట్లే మీరు కూడా చెప్తారు అని మేము గట్టిగా కూడా వారితో ఆశ్వాసం తీసుకొని ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికి ఈరోజు కలిసినాము. వారందరూ నేను క్షుణ్ణంగా చదువుకొని తెలుసుకొని భారతదేశంలో ఉన్నటువంటి వర్గాలుగా వాళ్ళకి న్యాయం చేస్తాను, నేను దానికి కమిట్మెంట్ అయి ఉన్నాను అని వాళ్ళు అన్నారు. ఐనవోలు మల్లికార్జున స్వామిని వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు దర్శించుకున్నారు. ఎమ్మెల్యే సమక్షంలో ఉత్సవ కమిటీ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఐనవోలు జాతరకు శాశ్వత నిర్మాణాలతో భవిష్యత్ మరింత అభివృద్ధి చేస్తామంటున్న ఎమ్మెల్యే నాగరాజుతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. జాతరకు భక్తులు తరలి వస్తున్నారు. భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు స్థానిక ఎమ్మెల్యే నాగరాజు వచ్చి పర్యవేక్షిస్తున్నారు. ఆయనతో మాట్లాడదాం. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది ఈ టెంపుల్కు, ఈ జాతరకు మొదటిసారి ఎమ్మెల్యేగా హోదాలో ఇక్కడికి వచ్చారు? చాలా అంటే మల్లన్న గారి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా రావడం, వారి ఆశీస్సులు తీసుకొని పోయి టికెట్ నామినేషన్ చేయడం, గెలవడం, ఒకప్పుడు విధులు నిర్వహించడం, ఇప్పుడు అధికారికంగా స్వాగతం పలుకుతూ శాల్వలతో కప్పించుకోవడం, ఇవన్నీ ఒక అంటే ఒక చాలా అంటే ఇట్ ఈస్ ఎక్స్ప్రెషన్ చేయలేని విధంగా ఉంది భావం. చాలా సంతోషంగా ఉంది. ఇది ఎట్లా ఉంది ఈసారి మల్లన్న అంటే ఎమ్మెల్యే హోదాలో వచ్చిన మల్లన్న టెంపుల్కి వచ్చారు, జాతరకు ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఈ జాతరకు సంబంధించిన నిర్వహణ బాధ్యత ఇప్పుడు మీరు నిర్వర్తించాల్సి వచ్చింది. ఒకప్పుడు అధికారికంగా వచ్చి వారు మేము చెప్పేటి అన్ని పరిగణలోకి తీసుకొని డ్యూటీలు చేసాము. ఇప్పుడు మనం చెప్తున్నాం ఏ విధంగా చేయాలి ఏందని మా అధికారులకు చెప్పడం, అందరి అధికారులను ఇన్వాల్వ్ చేయడం. ఇట్ ఈస్ ఏ గ్రేట్ ప్లెజర్. అంటే వారి ఆశీస్సులనే ఇట్లా అయినామని భావిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఆ అనుభవం ఈసారి జాతరను నిర్వర్తించడానికి ఎట్లా ఉపయోగపడింది అనుకుంటున్నారు? ఈసారి జాతర చూస్తే కూడా చాలా క్రౌడ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే మేడారం మహాజాతర ఉంది, భక్తులు తరలి వచ్చే ఎక్కువ అవకాశం ఉంది. రేపటి నుంచి 3 రోజుల పాటు కూడా ఈ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మీరు అన్నది కరెక్ట్ అండి. ఇప్పుడు ఎందుకంటే మేడారం ఉంది కాబట్టి భక్తుల తాకిడి ఇక్కడ ఎక్కువ ఉంటుంది. నాకు అనుభవం ప్లస్ ఈ విధంగా ఈ 2 విధాలను కలుపుకొని నేను మా యొక్క నూతన కమిటీని కూడా ఏర్పరచుకోవడం జరిగింది. వారితోని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఒక మంచి ఉద్దేశంతో వారందరికీ స్వాగతం పలికి అందరినీ అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క విధులు వారికి అప్పగించడం జరిగింది. 14 మందికి కమిటీకి, ఒకరు ప్రెస్ను మేనేజ్ చేయాలి, ఒకరు విఐపీలను రిసీవ్ చేసుకోవాలి, ఒకరు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. ఈ విధంగా అందరికీ వర్క్ డివిజన్ ఇవ్వడం జరిగింది. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్లెజర్. చాలా అంటే ఈ విధంగా దేవుని సన్నిధిలో చేసుకోవడం చాలా గొప్ప అవకాశం దక్కింది. చాలా విశిష్టమైంది మల్లన్న టెంపుల్, లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. ఇక్కడ ఏర్పాట్లు ఇప్పుడైతే వచ్చే భక్తులు చేస్తున్నారు. అయితే ఇక్కడ శాశ్వత నిర్మాణాలకు సంబంధించి కావచ్చు, చాలామంది భక్తులు ఇక్కడ నైట్ స్టే చేయాలనుకుంటారు, విడిది చేయాలనుకుంటారు. సరిపడినటువంటి వసతికి సంబంధించినటువంటి చాలా రోజులుగా డిమాండ్ ఉంది, చాలా రోజులుగా భక్తులు కోరుకుంటున్నారు. ఆ వైపుగా మీ ప్రయత్నం ఏమైనా చేస్తారు? తప్పనిసరిగా, ఎందుకంటే ఈ యొక్క 5 సంవత్సరాల లోపల నాకు ఇచ్చిన ఈ యొక్క మంచి సదవకాశాన్ని తప్పనిసరిగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఒక నిర్దిష్టమైన ప్లాన్ ప్రకారంగా పోతున్నాం. తప్పనిసరిగా వారికి మంచి గెస్ట్ హౌస్లు కట్టడం కానీ, లేదంటే డొనేషన్ ద్వారా వచ్చేటి కానివ్వండి. ఇంకా ఇప్పుడు విఐపికి టికెట్ 500 పెట్టినాం. రేపు నేను వచ్చినా కూడా 500 టికెట్తో 13వ తారీఖు నుండి స్టార్ట్ అయ్యి 16వ తారీఖు వరకు జరిగే ఈ పండుగలో ఎవరికి కూడా ఈవెన్ నేను వచ్చినా కూడా 500 రూపాయల టికెట్ తీసుకొని క్యూ లైన్లో రావడానికి నేను అందరికీ మా కమిటీకి కూడా ఆదేశించిన. ఎవరు కూడా నీ అనకుండా ఎవరిని డైరెక్ట్ తీసుకురావద్దు. ఎవరు వచ్చినా కూడా 500 స్పెషల్ దర్శనం రావాలనుకుంటే 500 మల్లన్నను దర్శనం చేయాలంటే 500 టికెట్ కొనుక్కొని క్యూ లైన్లో రావాలని చెప్పాను. ఎనీ వీఐపీ ఎవరు వచ్చినా కూడా 500 టికెట్ కొనే విధంగా ఈవెన్ మా యొక్క మినిస్టర్ అయిన శ్రీమతి కొండ సురేఖ మేడం కూడా చెప్పడం జరిగింది. మేడం ఇట్లా నేను పెడుతున్నాను 500 రూపాయల టికెట్, ఎవరు వచ్చినా కూడా మన అధికారులు వచ్చినా ఎవరు వచ్చినా కూడా రాజకీయ నాయకులు వచ్చినా కూడా కొన్ని క్యూ లైన్లో వచ్చే విధంగా ఏర్పాటు చేసినంటే వారు కూడా సంతోషపడ్డారు, వారు కూడా ఆమోదించారు. భవిష్యత్తులో కూడా ఆలయాన్ని మరింత విశిష్టత
భక్తుల సౌకర్యాలు మరింత పెంచుతామని కూడా ఎమ్మెల్యే నాగరాజు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్ ఆయన వాళ్ళు మల్లికార్జున స్వామి దేవస్థానం నుంచి. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఓరుగల్లులో ముందస్తు సంక్రాంతి సంబరాలను విద్యార్థులు ఘనంగా నిర్వహించుకున్నారు. హన్మకొండ జిల్లా కాజీపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగ విశిష్టతను తెలిపేలా సంబరాలు నిర్వహించారు. ఉదయమే పిల్లలు సాంప్రదాయ దుస్తులతో తరలివచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. పాఠశాల ఆవరణలో రంగురంగులతో ముగ్గులు వేసి తమలోని ప్రతిభను చాటుకున్నారు. పిల్లలకు భోగి పళ్ళు పోసే ఆచార్యం తెలియజేశారు. హరిదాసుల వేషాలతోనూ ఆకట్టుకున్నారు. పాఠశాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటే విధంగా ఈరోజు ఆనంద కోలాహలాల మధ్య నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. హరిదాసుల వేషాలతో ఆ తర్వాత విద్యార్థులందరూ నృత్య ప్రదర్శనలు ఇస్తూ సంక్రాంతి శోభను ఈ పాఠశాల ఆవరణకు తీసుకురావడం జరిగింది. అందమైన రంగవల్లులను అలంకరించడం జరిగింది. భూమాత యొక్క ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి పండుగ ఇది. భూమాత, రైతులు, పశువులు వీటికి ప్రధానంగా కలిగి ఉన్నటువంటి పండుగ ఇది. ఎందుకంటే ఈ పండుగ 3 రకాలుగా ఉంటుంది. మొదటి రోజు భోగి అంటారు. కొత్త తరానికి పాత తరంలో ఉన్నటువంటివి వదిలివేసి పాత వస్తువుల్ని దహించేసి కొత్త తరానికి వెళ్ళడమే భోగి పండుగ. అలాగే భోగభాగ్యాలను ఇవ్వమని కోరుకోవడం. అలాగే సంక్రాంతి, క్రాంతి అంటే వెలుగు, కొత్త వెలుగులోకి మనము వెళ్ళాలి అనే ఉద్దేశం చేత సంక్రాంతిని నిర్వహించుకోవడం జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా భోగి గురించి, సంక్రాంతి గురించి, కనుమ పండుగ గురించి తమ ఉపన్యాసాల ద్వారా, నృత్య ప్రదర్శనల ద్వారా చెప్పడం జరిగింది. అలాగే భోగి మంటలు వేయడము, అలాగే సూర్య భగవానుడికి ప్రీతిగా, ఎందుకంటే ఉత్తర ఆయనంలోకి ప్రయాణం చేస్తాడు కనుక సూర్య గమనంలో కొంత మార్పు వస్తుంది కనుక సూర్యుడికి ప్రీతిగా ఇక్కడ పాయసాన్ని వండి సూర్య భగవానుడికి నివేదన చేయడం జరిగింది. పశువులను చక్కగా అలంకరించి వాటిని పూజించుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ పాఠశాల ఆవరణ లోపల అలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవడం జరిగింది. సంక్రాంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గెలిచిన వారికి నిర్వాహకులు బహుమతులు అందజేశారు. కోస్గి పట్టణంలోని అయ్యప్ప ఆలయ ప్రాంగణంలో కూడా ముగ్గులు పోటీలను నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కాలేజీ గ్రౌండ్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. కోరుట్ల లయన్స్ క్లబ్, కోటి నవదుర్గ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువతులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగులతో వేసిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నాయకులు చెల్లా తేజ హాజరయ్యారు. పోటీలో గెలిచిన వారికి నగదు రూపంలో బహుమతులు అందజేశారు. పురంలో మన కృష్ణన్న గారు, రమేష్ అందరూ కలిసి ముగ్గులు నిర్వహించడం జరిగింది. అందరూ మంచిగా పాలు పంచుకున్నారు. అందరికీ గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. చాలా బాగా చేస్తున్నారు. 50 మంది వరకు పాల్గొన్నారు. చాలా మంచిగా అనిపించింది. ఈ గ్రామానికి ఎప్పుడు ఏం కావాలన్నా కానీ ఇక్కడ ఉన్న శాసనసభ్యులు వేమన వీరేశం గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, పక్కన ఉన్న మునుగోడు వాళ్ళ ఆధ్వర్యంలో నేను ఎన్నో కార్యక్రమాలు చేపడతాను ముందుగా త్వరలో. సంక్రాంతికి పబ్లిక్ సొంతూళ్ల బాట పట్టడంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ ఏర్పడింది. హైవేపై వాహనాలు స్లోగా కదులుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ట్రాఫిక్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఎల్బీ నగర్ నుంచి అజయ్ అందిస్తారు. అజయ్, ఎల్బీ నగర్లో ట్రాఫిక్ పరిస్థితి ఏంటి? సంక్రాంతి
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరాన్ని విడిచి అందరూ కూడా పల్లెబాట పడుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్న ముఖ్యంగా ఏపీకి సంబంధించిన వారందరూ కూడా పల్లెబాట పడుతున్నారు. వాళ్ళ సొంత ఊర్లకు పండుగ కోసం వెళ్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి సంబంధించి ఎల్బీ నగర్ నుండి కూడా మొత్తము జాతీయ రహదారికి సంబంధించి పూర్తిగా వాహనాలు ముందుకు కదులుతున్నప్పటికీ కూడా కొంతవరకు ట్రాఫిక్ కంజెషన్ అనేది ఏర్పడుతుంది. ఇప్పటికే మనం ట్రాఫిక్ పోలీసులతో కూడా మాట్లాడాము. ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. ఎందుకంటే దీనిపైన దాదాపు ఒక 1 వీక్ నుండే గ్రౌండ్ వర్క్ చేశారు. ఇటు హైదరాబాద్ అంటే రాచకొండ కమిషనరేట్ సంబంధించి ఎల్బీ నగర్ నుండి పూర్తి స్థాయిలో ఇటు పంతంగి టోల్ ప్లాజా, దాని తర్వాత ఇటు నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లా నల్గొండకు సంబంధించి ఆ విధంగా విజయవాడ వరకు కూడా పూర్తి స్థాయిలో అంటే రాచకొండ పోలీసులకు సంబంధించి మాత్రం కమిషనరేట్ పరిధిలో ఎక్కడెక్కడ ఎక్కువగా ట్రాఫిక్ కంజెషన్ ఏర్పడుతుంది అనేది దగ్గర పూర్తిగా కొన్ని డైవర్షన్స్ ఏర్పాటు చేసి ఎక్కడ వాహనదారులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నప్పుడు కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. సరిగ్గా ఇది ఎల్బీ నగర్ రింగ్ రోడ్ వద్ద పరిస్థితి. వాహనాలు ముందుకు కదులుతున్నప్పటికీ కూడా ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్లో చిక్కుకున్న పరిస్థితి, కొంచెం స్లోగా మూవ్ అవుతున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్ నుండి ఇటు విజయవాడ లేకపోతే ఏపీకి వెళ్లాల్సిన రూట్ ఇదే. ఈ రూట్ సంబంధించి చాలా ప్లేసెస్లో ఇదే పరిస్థితి ఎస్టాబ్లిష్ అవుతుంది. ట్రాఫిక్ ముందుకు కదులుతున్నప్పటికి కూడా కొంతవరకు ఆ ట్రాఫిక్ కంజెషన్ ఏర్పాటు అవ్వడము, ట్రాఫిక్ పోలీసులు కూడా ఇప్పటికే ప్రతి మెయిన్ పాయింట్స్ వద్ద ట్రాఫిక్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఎక్కడ కూడా వాహనాలు కొంచెం స్లోగా కదిలినా పర్వాలేదు, కానీ వాహనాలు మొత్తం కూడా నిలిచిపోతే చాలా వరకు ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి ఆ విధమైన పరిస్థితి లేకుండా వాహనాలు ముందుకు కదులుతున్నప్పటికి కూడా కొంతవరకు స్లోగా కదులుతున్నాయి. వాహనదారులు కూడా కొంతవరకు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి. సో ఇప్పటి వరకు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇటు రాచకొండ పోలీస్ కమిషనర్ కూడా క్లియర్గా చెప్పాడు. దాదాపు ఈరోజు మధ్యాహ్నం వరకు అంటే ఈరోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఒక పూటలోనే దాదాపుగా 56,000 వాహనాలు ఈ రూట్గా NH65 మీదుగా రాకపోకలు సాగించాయని చెప్పడంతో పాటు ముఖ్యంగా నిన్న రాత్రి నుండి ఈరోజు తెల్లవారుజామున వరకు దాదాపు 20,000కు పైగానే వాహనాలు రాకపోకలు సాగించాయనేది పోలీసులు అయితే అంచనా వేస్తున్నారు. సో మొత్తానికి ఇంకా ఆ ట్రాఫిక్ సంబంధించిన ఫ్లోటింగ్ అయితే ఏర్పడుతుంది. ముఖ్యంగా NH65 పైన కొంతవరకు రోడ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి కొన్ని ప్లేసెస్లో. ఆ రోడ్ వర్క్స్ జరుగుతున్న కారణము ఒకేసారి 3 లైన్ రోడ్డు ఉన్న నేపథ్యంలో ఆ 3 లైన్ రోడ్డు సామర్థ్యానికి మించి కూడా ఒక్కసారిగా వాహనాలు రోడ్లపైకి వస్తున్న నేపథ్యంలోనే ఈ ట్రాఫిక్ కంజెషన్ ఏర్పడుతుంది అనేది కొంతవరకు భావిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ చాలా క్లియర్ గా చూస్తున్నాం. ఎల్బీ నగర్ కొత్త ఫ్లైఓవర్ ఏదైతే నిర్మించారో ఎల్బీ నగర్ కొత్త ఫ్లైఓవర్ నుంచి టువర్డ్స్ ఇటు NH65 హైవే ఇటు రామోజీ ఫిలిం సిటీ వెళ్లే రూట్ అన్నమాట. మొత్తం వాహనాలు కదులుతున్నాయి కానీ చాలా వరకు రెగ్యులర్ గా పోయినట్లు లేదు. మొత్తం ఒకేసారి వేల సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి వచ్చిన నేపథ్యంలో మొత్తం ఎక్కడికక్కడ నిలిచిపోతున్న పరిస్థితి. సో ఇలాంటి మెయిన్ పాయింట్స్ ఏవైతున్నాయో ఇలాంటి పాయింట్స్ చాలా వరకు ఏదైతే NH65 పైన ఉన్న నేపథ్యంలో ఇలాంటి ప్లేసెస్లో ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ అయిపోయేసి వాహనాలని ఎక్కడికక్కడ కూడా డైవర్ట్ చేయడము, అవసరమైతే ఇప్పుడు కేవలము హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే రూట్ మాత్రము అత్యంత రద్దీగా మారింది. కాబట్టి విజయవాడ నుండి హైదరాబాద్ రూట్ సంబంధించి అందులో కూడా కొన్ని బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి వన్ సైడ్ రూట్ చేసేసి ఆ రూట్ గుండా కూడా వెళ్లే దిశగా కొన్ని డైవర్షన్స్ అయితే NH65 పైన చేసిన పరిస్థితి. కానీ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్న ఎల్బీ నగర్ మెయిన్ సెంటర్ లో మాత్రం ఇంకా ఆ ట్రాఫిక్ కంజెషన్ అనేది ఆ విధంగానే కంటిన్యూ అవుతుంది. ఇదే చాలా ప్లేసెస్ లో కూడా ఎస్టాబ్లిష్ అయింది. సో ఈ రాత్రి కూడా ఎందుకు అంటే చాలా వరకు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో కొంతవరకు ఈ రోజు విధులు ముగించుకున్న తర్వాత ఈ రోజు సాయంత్రం అంటే సరిగ్గా ఇదే టైంకి బయలుదేరుతారు అనే కొంతవరకు అంచనాలు కూడా ఉన్న నేపథ్యంలో ఆ కారణంగా ఎందుకంటే పండక్కి ఖచ్చితంగా అందరూ సొంతూర్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకోవాలని చూసుకుంటారు. కాబట్టి ఈ రోజు రాత్రి కూడా కొంతవరకు ఈ ట్రాఫిక్ సంబంధించిన సమస్య ఎస్టాబ్లిష్ అవుతుంది, ఇది కంటిన్యూ అవుతుందని అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు రాత్రి మొత్తం కూడా NH65 పైన ఏదైతే మెయిన్ పాయింట్స్ ఉన్నాయో ట్రాఫిక్ సంబంధించి ఎక్కడైతే ఎక్కువ ట్రాఫిక్ జామ్లు జరుగుతున్నాయో వాటిని ఎప్పటికప్పుడు కూడా క్లియర్ చేస్తూ నేరుగా అటు సిపి కావచ్చు, ట్రాఫిక్ సంబంధించిన డీసీపీలు, ఏసీపీలు, సిఐ నుండి ఎస్ఐ, దాంతో పాటు కింది స్థాయి సిబ్బంది వరకు అందరూ కూడా విధుల్లో ఉండబోతున్నారు. రాత్రి కూడా ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా ఎక్కడ ట్రాఫిక్ సంబంధించి కంజెషన్ ఏర్పడకుండా ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ జరిగింది అంటే NH65 పైన ఒక 15-20 నిమిషాలు వాహనాలన్నీ కూడా నిలిచిపోయి ఉన్నాయి అంటే దాని ప్రభావం చాలా వరకు కొన్ని కిలోమీటర్ల మేర వరకు కూడా వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాహనాలు నిలిచిపోకుండా కదిలినా కొంచెం స్లోగా
స్లోగా కదిలినా ప్రాబ్లం లేదు, కానీ వాహనాలు కానీ నిలిచిపోతే అది ఎంటైర్ NH65 పైన కిలోమీటర్ల మేర మిగతా వాహనదారులందరికీ కూడా ఎఫెక్ట్ పడుతుందని పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ డైవర్షన్స్ ఏర్పాటు చేసి వాహనాలు కంజెషన్, కొంతవరకు ట్రాఫిక్ కంజెషన్ ఉన్నప్పటికీ కూడా స్లోగా ముందుకు కదిలినా పర్వాలేదు అని పోలీసులు అయితే భావిస్తున్నారు. ఆ విధంగానే చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్ ప్రస్తుతం కనబడుతుంది. మనం చాలా క్లియర్గా విజువల్స్లో చూస్తున్నాం. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ ఎల్బీ నగర్ నుండి ఇటు వనస్థలిపురం దాటిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్ తర్వాత బాటసింగారం సంబంధించి అక్కడ రోడ్డు పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కొంతవరకు ట్రాఫిక్ కంజెషన్ ఏర్పడుతుంది. కాబట్టి దాని ప్రభావము ఈ వెనకాల వచ్చే వెహికల్స్ మీద కూడా పడుతుంది అని పోలీసులు భావిస్తున్నారు. సో ఆ దిశగా కొంతవరకు చర్యలు కూడా తీసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో ట్రాఫిక్ సంబంధించి మాత్రం NH65 పైన ఈరోజు రాత్రి, ఎందుకంటే చాలా వరకు ఇప్పటికైతే అందరూ సొంతూర్లకి ప్రయాణం అయిపోయి వెళ్ళిపోయారు, ఇంకొంతమంది హైదరాబాద్లో ఉన్నారు. సో ఈరోజు రాత్రి వాళ్ళందరూ కూడా, అంటే సాయంత్రం నుండి ఈరోజు రాత్రి వరకు వాహనాలకు సంబంధించిన రాకపోకలు కూడా NH65 పైన భారీగా జరిగే అవకాశం ఉంటుంది. ఎక్కడ ట్రాఫిక్ సంబంధించి ఎక్కడ జాములు జరగకుండా ట్రాఫిక్ సంబంధించి రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా డైవర్షన్స్ ఏర్పాటు చేయడంతో పాటు పూర్తి స్థాయిలో NH65 పైన ట్రాఫిక్ సంబంధించి మాత్రం చర్యలు ట్రాఫిక్ పోలీసులు తీసుకుంటున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. రైట్ అజయ్, థ్యాంక్ యూ. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కోట్లు వెచ్చించి నిర్మించిన ఇళ్లన్నీ వృధాగా మిగిలిపోయాయి. ఫలితంగా వందల ఇళ్లు ఆకతాయిలకు అడ్డాగా మారాయి. ఆ ఇళ్లలో దొంగలు వరుస చోరీలకు పాల్పడుతూ దొరికిన సామాగ్రి దొరికినట్లు ఎత్తుకెళ్తున్నారు. చివరకు ట్రాన్స్ఫార్మర్లను కూడా వదలట్లేదు. కోట్లు విలువ చేసే సామాగ్రి దొంగల పాలైంది. నిజామాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం లబ్ధిదారులకు ఎదురు చూపులే మిగిలాయి. అర్బన్ నియోజకవర్గంలో నిర్మాణం పూర్తి చేసుకున్న డబుల్ ఇళ్లు వెక్కిరిస్తున్నాయి. గత ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కల నెరవేర్చాలని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. అర్బన్ నియోజకవర్గానికి సుమారు 2000 ఇళ్లను మంజూరు చేసింది. వాటిలో నాగారంతో పాటు కొత్త కలెక్టరేట్ ప్రాంతంలో 865 ఇళ్ల నిర్మాణం 5 ఏళ్ల క్రితం పూర్తయ్యాయి. ఇళ్ల కోసం సుమారు 40,000 మందికి పైగా నిరుపేదలు దరఖాస్తులు చేసుకున్నారు. గత సంక్రాంతికి పంపిణీ చేయాలని భావించిన అనివార్య కారణాలతో గత ప్రభుత్వం వాయిదా వేసింది. సకల సౌకర్యాలు కల్పించి అందంగా ముస్తాబు చేసిన ఆ డబుల్ ఇల్లు పంపిణీ చేయకుండా వదిలేశారు. జిల్లా కేంద్రంలోని నాగారం వద్ద గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ ఇల్లు 5 ఏళ్ల క్రితం పూర్తయ్యాయి. గత సంవత్సరం లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సకల సౌకర్యాలు కల్పించారు. కానీ వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేయక వృధాగా వదిలేశారు. దీంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. డబుల్ ఇళ్లను మందుబాబులు అడ్డాగా చేసుకుని దొరికిన సామాగ్రి దొరికినట్లు ఎత్తుకెళ్తున్నారు. తలుపులు, కిటికీలు, ఇనుప చువ్వలు, అద్దాలు, నీటి పైపులు, మురుగు వెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్న పైపులు, మెట్లపై ఉన్న గ్రిల్స్, మరుగుదొడ్ల పరికరాలు, విద్యుత్ సామాగ్రి, ట్రాన్స్ఫార్మర్లు ఇలా దేన్ని వదలట్లేదు. కోట్ల విలువ చేసే సామాగ్రిని దొంగలు మాయం చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇవాళ నిజామాబాద్ నగరంలో ప్రధానంగా నాగారం ప్రాంతంలో కట్టినటువంటి డబల్ బెడ్రూమ్లను మేము సిపిఐ పార్టీగా సందర్శించడం జరిగింది. ఆ డబల్ బెడ్రూమ్లు కనుక ఇవాళ ఒకవేళ ప్రభుత్వం అనుకొని ఇవ్వాలనుకుంటే దాని నిర్మాణం కోసం ఎంతైతే ప్రభుత్వం ఖర్చు చేసిందో మళ్ళీ ఆ స్థాయిలో ఖర్చు చేస్తే తప్ప ఆ కుటుంబం ఆ ఇంట్లోకి పోయేటటువంటి పరిస్థితి లేదు. మొత్తం డోర్లు లేవు, కిటికీలు లేవు, వైర్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ సరైనటువంటి పద్ధతుల్లో లేదు. గోడలు కూడా కూలిపోయేటటువంటి దశకు రావటం అనేది జరిగింది. వర్షం వస్తే ఇండ్లు ఊరుస్తున్నటువంటి పరిస్థితి ఆ డబుల్ బెడ్రూమ్లో ఉన్నది. మరి అటువంటి ఇళ్లలో ఒకవేళ ఖర్చు చేసి ఇచ్చినా ఏ రకంగా పేద ప్రజలు ఉంటారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మాణం పూర్తయిన డబుల్ ఇల్లు గత 5 ఏళ్లుగా పంపిణీకి నోచుకోవడం లేదు. అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. అందమైన ఇళ్ల మధ్యలో పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు పెరిగి అధ్వానంగా తయారయ్యాయి. విలువైన సామాగ్రి దొంగల పాలయ్యాయి. ఇప్పుడు వీటన్నిటినీ తిరిగి ఏర్పాటు చేయాలంటే పెద్ద మొత్తంలో నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజాధనంతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వినియోగంలోకి తీసుకురావాలి. ఇల్లు లేని నిరుపేదలకు పంపిణీ చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. దరఖాస్తులు చేసుకుని ఏళ్లుగా డబుల్ ఇళ్ల కోసం ఎదురు చూపులు చూస్తున్నామని నిరుపేదలు కోరుతున్నారు. మా దగ్గర నేను మా భార్య పేరు మీద డబుల్ బెడ్రూమ్ గత 2018లో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అప్లికేషన్ పెట్టుకున్న సందర్భంగా విఆర్ఓ ఆర్ఐ గారు కూడా తో పాటు ఎంఆర్ఓ గారు కూడా 3 దఫాలుగా నా దగ్గర ఎంక్వైరీ జరిగింది. ఎంక్వైరీ జరిగిన తర్వాత కూడా సరి అయిన లబ్ధులకు ఇప్పటి వరకు కూడా ఆ డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోవడము చాలా సిగ్గుచేటు.
ఇక్కడ నిర్మించిన 865 ఇళ్లకు సుమారు 42,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. 360° సాఫ్ట్వేర్ పేరిట డేటాబేస్ ప్రోగ్రాం ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. దరఖాస్తుదారుని పేరుతో ఇల్లు, ఇంటి స్థలం, వాహనం, ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది ఉన్న వాళ్లను జాబితా నుంచి తొలగించారు. ఎలాంటి లబ్ధి పొందని నిరుపేదల అర్హులుగా ఫైనల్ చేశారు. ఈ లోపు ఎన్నికలు రావడంతో పంపిణీ చేయకుండా వదిలేశారు. అవి ఇప్పుడు ఆనవాళ్లు కోల్పోయాయి. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకు అందివ్వాలని వేడుకుంటున్నారు.